హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము పేపర్ 2 హిందీకి సంబంధించింది అయితే చూద్దాము. ఇది మనకి 11th రోజు అయితే జరిగింది. ఈ 11th రోజు హిందీ షిఫ్ట్ 1లో అయితే హిందీ జరిగింది. చూడండి, లాంగ్వేజ్ 2 హిందీ అనేది ఇచ్చారు. మనకు తెలుగు కంప్లీట్ అయిపోయినాయి కదా, తర్వాత హిందీ అడిగారు. హిందీ అయితే ఉంది. ఎందుకు చేస్తున్నానంటే హిందీ పేపర్ ఛానల్లో హిందీ వాళ్ళు కొంతమంది సబ్జెక్ట్ వాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళ గురించి అయితే ఈ పేపర్ అయితే పెడుతున్నానండి. మీరు కూడా ఈ కీని అయితే చూసుకోండి. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే గిన మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అబ్జెక్షన్స్ అయితే ఈ షిఫ్ట్లో రాసిన వాళ్ళు అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు. అవి ఏవైనా మిస్టేక్స్ ఉంటే గిన ఐడి నెంబర్ని మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వేరే వాళ్ళు కూడా ఈ హిందీ పేపర్ రాసిన వాళ్ళు అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు. ఇక హిందీ, ఇంగ్లీష్ మీడియం రెండిట్లలో ఉందండి. ఇక్కడ తెలుగు మీడియంలో అయితే లేదు. మొత్తం హిందీ, ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్లో అది ఈ పేపర్ ఓవరాల్ చూడండి. మొత్తం మనకి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్, హిందీ ఈ మోడల్లోనే మనకి ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఆన్సర్ 3 అనేది ఇచ్చారు. ఇట్లాగా మీరు ఐడి నెంబర్స్ ఇవి. మీరు మీ ఐడి నెంబరు మీకు రెస్పాన్స్ షీట్లో ఉన్న ఐడి నెంబర్ వేరు ఉంటుంది. ఇక్కడ కీలో ఉన్న ఐడి నెంబర్స్ సేమ్ ఉంటాయి. అంటే మీకు క్వశ్చన్ నెంబర్ వేరు ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ మీకు వేరు ఉంటుంది, ఇక్కడ కీలో వేరు ఉంటుంది. ఐడి నెంబర్ మాత్రం సేమ్ ఉంటుంది. ఈ ఐడి నెంబర్ని మీరు ఏవైనా మిస్టేక్ ఉన్న క్వశ్చన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎవరైనా ఉంటే గిన హిందీ రాసిన వాళ్ళు ఈ ఛానల్ని చూసి ఈ పేపర్ చూసిన వాళ్ళు, హిందీ వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేస్తారు. మనము అబ్జెక్షన్ రేజ్ చేయాలి అని అంటే అది మీ అకాడమిక్ బుక్లో ఉన్న వాటిని మాత్రమే మీరు కన్ఫామ్గా ఉన్నది మాత్రమే చేయనీకి వస్తుంది. మీకు అది కన్ఫామ్గా ఆన్సర్ మన అకాడమిక్ బుక్లలో ఉండాలి. ఆ బుక్లలో ఉన్న క్వశ్చన్స్కి మాత్రమే మనకి మార్క్స్ అయితే ఇస్తారు. మీరు కూడా రేజ్ చేయొచ్చు. ఇక్కడ అందరికీ తెలిసే ఉంటుంది. డిఎస్సి రాసిన వాళ్ళు ఆల్రెడీ రేజ్ చేశారు. నేను ఏ విధంగా అబ్జెక్షన్స్ రేజ్ చేయాలి అని ఇంతకుముందు డిఎస్సిలో పెట్టానండి. మీరు మీ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి అక్కడ అబ్జెక్షన్ రేజ్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. మీరు ఏ క్వశ్చన్ అయితే అబ్జెక్షన్ చేయాలనుకుంటున్నారో ఆ ఐడి నెంబర్ని అక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి మీరు ఏ ఆప్షన్స్, ఒకవేళ ఇక్కడ ఆప్షన్స్ 1, 2, 3 ఇట్లలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారో అనేది అడుగుతుంది. ఆ ఆప్షన్ ఏది కరెక్ట్ అనేది మీరు పెట్టండి. ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటి అని కూడా అడుగుతుంది. అక్కడ ఉన్న ఆప్షన్ మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది. మీరు ఏదైనా కరెక్ట్ అనుకుంటున్నారో ఆ ఆప్షన్ పెట్టండి అని అంటుంది. ఆ ఆప్షన్ మీరు ఆడ ఎంట్రీ చేస్తే సరిపోతుంది. అలా అని సబ్మిట్ చేస్తే అయిపోతుంది. అలా ఎంట్రీ చేయండి. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ కూడా పెట్టారు. ఆ యూట్యూబ్లో వీడియోస్ కూడా చూడండి. మీకు ఒకవేళ తెలియకపోతే చూడండి. ఇప్పుడు మీకు ఈ హిందీ పేపర్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఎంత స్కోర్ వస్తుంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మనకి క్యాస్ట్ వైజ్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీది ఏ క్యాస్ట్, మీకే ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ అయితే రావాలి క్వాలిఫికేషన్ మార్క్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్ అయితే రావాలి. బీసీ వాళ్ళకి 75 మార్క్స్ అయితే రావాలి కదా. ఇలాగా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మరి మనకి దీంట్లో అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే మనం అబ్జెక్షన్ రేజ్ చేస్తే అవి కరెక్షన్ చేసి మనకి ఫైనల్కి అయితే ఇస్తారు. ఒకవేళ దీంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఈ పేపర్లో ఫైనల్ కీలో ఆ క్వశ్చన్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో మీరు చూసుకోండి. ఇక ఫైనల్కి పెట్టినప్పుడు ఏ క్వశ్చన్స్ అయితే మిస్టేక్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి మీరు చూసుకోండి. ఇక ఇవి మోడల్గా మీరు తీసుకోండి. ఇదే పేపర్ ఇలానే మనకి డిఎస్సి కూడా 45 డేస్లోనే మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ టెట్ కంప్లీట్ అవ్వంగానే మనకి అందుకే ఫాస్ట్గా కీలు కూడా రిలీజ్ అయితే చేస్తున్నారు. డిఎస్సి కూడా 45 డేస్లోనే పెట్టారు. టెట్ కూడా 45 డేస్లోనే పెట్టారు. కాబట్టి మనకి కన్ఫామ్గా డిఎస్సి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు అందుకనే టైం వేస్ట్ చేయకుండా మీరు ఈ రోజు నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీకు హిందీ సిలబస్ ఎవరికైనా కావాలి డిఎస్సి అంటే గిన డిఎస్సిలో హిందీ సిలబస్ కావాలంటే మీరు
కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను హిందీ సిలబస్ కూడా మీకు ట్రాన్స్‌లేషన్ చేసి అయితే పెడతాను. టెట్ సిలబస్ ఏ విధంగా నేను హిందీది తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ చేసి పెట్టానో అదే విధంగా హిందీ సిలబస్‌ని కూడా నేను పెడతాను. మీరు కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్స్ ఎక్కువగా వస్తే గిన నేను డీఎస్సీ సిలబస్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. మనకి డీఎస్సీ సిలబస్ ఆల్రెడీ చేంజ్ అయితే చేశారండి. మనకి జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఉన్న సిలబస్‌లో కొంచెము మనకి ఇప్పుడు మనకి లోకేష్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి కొంచెం అయితే చేంజ్ చేశారు. అవి కూడా ఎక్కువ కాదండి. మనకి ఏదంటే సైకాలజీలో కొన్ని టాపిక్స్ అయితే తీసేయడం అయితే జరిగింది. కొన్ని యాడ్ అయితే చేశారు. అందుకని మీరు ఇక్కడ మనకి సిలబస్ అయితే చేంజ్ అయితే కాదని మనకు ఆల్రెడీ లోకేష్ చెప్పారు. ఆల్రెడీ వాళ్ళొచ్చిన తర్వాత చేంజ్ చేశారు కాబట్టి మళ్ళీ చేంజ్ చెయ్యరు. ఎందుకంటే ఇంతకుముందున్న గవర్నమెంట్ చేంజ్ చేసింది. ఆల్రెడీ చేంజ్ చేసింది కాబట్టి అది మళ్ళీ వీళ్ళొచ్చిన తర్వాత చేంజ్ చేశారు సిలబస్‌ని. ఇంకా మళ్ళీ చేంజ్ అయితే ఏముండదు. అందరూ ఇంతకుముందున్న సిలబస్‌ని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఒకవేళ చేంజ్ అయితే 1 ఆర్ 2 టాపిక్స్ మనకి ఇప్పుడు టెట్‌లో ఏ విధంగా యాడ్ చేశారో అదే విధంగా డీఎస్సీలో కూడా యాడ్ చేస్తారు. అంతే. మీరు ఆ సిలబస్ చేంజ్ అవుతదేమో అనుకుంటూ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. చేంజ్ ఏమి కాదు. మన అకాడమిక్ బుక్స్ ఫాలో అవ్వండి. మీకు బెస్ట్ బుక్స్ అంటే ఏంటంటే అకాడమిక్ బుక్సే. మీకు ఇప్పుడు చూడండి ఇటు మనము డీఎస్సీలో అయినా, టెట్‌లో అయినా గానీ అకాడమిక్ బుక్స్ నుంచే వస్తాయి. మీరు ఆ బుక్స్‌ని బాగా ఫాలో అవ్వండి. మనకి ఇప్పుడు హిందీలో తెలుగులాగానే కవి పరిచయాలు, గ్రామరు ఉంటుంది కదా! అవన్నీ మీరు చూసుకోండి. టెక్స్ట్ బుక్‌లో ఏ విధంగా ఇచ్చారో అవే ఉంటాయి. మెథడాలజీ బుక్ అయితే తీసుకోండి. సైకాలజీకి, పిఐఈకి మనకి పబ్లికేషన్స్ దొరుకుతున్నాయి. తెలుగు అకాడమీ బుక్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మీరు తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఎంత ఎక్కువ చేస్తారో మీరు ఎగ్జామ్స్ అంత మంచిగా రాయగలుగుతారు. ఇక మనకి 150 క్వెషన్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇక మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీకెలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇక ఇంకా నెక్స్ట్ డీఎస్సీ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మీకెంత స్కోర్ వస్తుంది అనేది కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చెయ్యట్లేదు. లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు మోటివేషన్ తోటి మేము ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొనొస్తాం. కొత్తగా ఛానల్‌ని స్టార్ట్ చేశాం కాబట్టి మీరు లైక్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఛానల్‌లో జాయిన్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ప్లస్ లైక్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మీకు ఇంకా నేను తెలుగు సబ్జెక్ట్‌కి సంబంధించినవి మంచి క్లాసెస్ కూడా సైకాలజీ, పిఐఈ కూడా స్టార్ట్ చేస్తాను. మీరు ఆ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఇంపార్టెంట్. మీకు ఆ ప్రీవియస్ పేపర్స్ నుంచే మనకి చాలా బిట్స్ సైకాలజీలోవి కూడా వచ్చాయి చూడండి. అందుకనే నేను ప్రీవియస్ పేపర్స్ చేయండి అని చెప్పేది. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. ఇక ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే గిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మీరు వీడియో చూస్తున్నారు, కొంతమంది లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ ఇవ్వండి. ఎందుకంటే మీరు లైక్ చేసి మీరు కామెంట్స్ పెడితే మేమిచ్చిన దానికి మీరు సపోర్టివ్‌గా ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. నేను ప్రీవియస్ పేపర్స్ మీరు చూసి మీకు టెట్‌లో ఆ పేపర్స్ నుంచి ఏమన్నా క్వెషన్స్ వస్తే గిన ఎన్ని క్వెషన్స్ వచ్చాయి అనేది కూడా కామెంట్ అయితే చేయండి. మేము మీ ప్రీవియస్ పేపర్స్ చేసుకోవడం వల్ల మాకు ఇన్ని ఖచ్చితంగా క్వెషన్స్ అయితే వస్తాయి. ఎన్ని క్వెషన్స్ వచ్చాయి, మీరు లబ్ధి పొందితే గిన ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. టెట్, డీఎస్‌కి సంబంధించిన అప్డేట్స్ ఏది వచ్చినా నేను ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.